హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి 1 పాట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇక్కడ మీకు చూస్తే అర్థమైందని అనుకుంటున్నాను. అంటే కొంతమందికి తెలుస్తుందిలేండి ఏంటనేది. అదేనండి లంచ్ బాక్స్ రెసిపీ, తెలంగాణ స్పెషల్ పబ్బియ్యం అండి. ఇది లంచ్ బాక్స్లోకే కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్లోకి బాగుంటుంది, నైట్ డిన్నర్లోకైనా బాగుంటుందండి. ఒక్కోసారి మనకి 2-3 రకాలు చేసే ఓపిక ఉండదు. అలాంటప్పుడు ఒక్క ఐటెం చేసినా కానీ పిల్లలు కూడా కడుపు నిండా తినేస్తారు, పెద్దలు కూడా ఇష్టపడతారనమాట. అంత బాగుంటుంది. ఒక గిన్నెలో 1 గ్లాస్ బియ్యము, అదే గ్లాస్తో 1/2 గ్లాసు కందిపప్పు వేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ని పారబోసేయాలండి. ఆ విధంగా 2-3 సార్లు చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకుంటేనే కుక్కర్లో ఉడికించినప్పుడు తొందరగా ఉడుకుతుందనమాట, కందిపప్పు కాబట్టి. ఇప్పుడు తవ్వ వెలిగించి కుక్కర్ పెట్టి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నానండి. మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఒకటండి, నెయ్యి కానీ నూనె కానీ కొంచెం ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను నూనె వేసాను కదా, నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక 3 పెద్ద పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసి ఇలా సన్నగా పొడుగ్గా చీలికలా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసి పచ్చిమిర్చి కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. దాన్ని కూడా వీళ్ళంత సన్నగా పొడుగ్గే విధంగా కట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇంకో 2 నిమిషాల పాటు వేయించుకోండి. అల్లం వెల్లుల్లితో పాటు ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయన్నమాట, అప్పుడు బాగా వేగినట్టు. ఇక్కడ నేనైతే 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని అవి కూడా శుభ్రంగా కడిగేసి వీళ్ళంత సన్నగా కట్ చేసుకున్నానండి. అది కూడా వేసేసి కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నానండి. కరివేపాకు వేసాను, కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి, అంటే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉడికించుకోండి. ఒక చిన్న టిప్ అండి, ఇక్కడ మనం ఏ కూరైనా తొందరగా మగ్గాలి అని అంటే కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గిపోతుందనమాట. అందుకని టమాటాలు కూడా తొందరగా మగ్గాలనేసి కొంచెం సాల్ట్ అయితే వేసాను. అవి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక చిన్న కప్పు బీన్స్ అయితే వేస్తున్నానండి. కొంతమంది ఆలు వేసుకుంటారు, మీ ఇష్టం, ఆలు అయినా వేసుకోవచ్చు, బీన్స్ అయినా వేసుకోవచ్చు. అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యము, కందిపప్పు, ఆ మిశ్రమం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. బీన్స్ కూడా వేసాం కాబట్టి 2 కలిపి వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేగనక్కర్లేదు, ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను 1.5 గ్లాసు తీసుకున్నాను కదా, దానికి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. అంటే 1 గ్లాసు బియ్యము, 1/2 గ్లాస్ కందిపప్పు కదా, 1.5కి 3 గ్లాసుల వాటర్ పోసేసి ఇప్పుడు దీంట్లో ఇంకో 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ ఇందాక టమాటాలు మగ్గేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మీ దగ్గర పుదీనా ఉన్నా కూడా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. ఈలోపు రైతా తయారు చేసుకుందాము. ఒక బౌల్లో 1/2 కేజీ పెరుగు వేసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మీ దగ్గర క్యారెట్ కానీ ముల్లంగి కానీ ఉంటే వాటిని తురిమైన వేసుకోవచ్చు, అట్లా వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇదిగోండి రైతా రెడీ అయిపోయింది. దేంట్లోకైనా ఇదైతేనే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి చూద్దాము. చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. 4 విజిల్స్ వస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది రైతాతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.